అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కోరుకున్నటువంటి స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది. కానీ మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి. మీ యొక్క అభివృద్ధి చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా విషయాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈరోజు మీరు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారు ఈరోజు మరి వినాయకుని పూజలు సమర్పించి చిన్నపిల్లలకు పాలతో చేసినటువంటి మిఠాయిలను పంచిపెట్టి మీరు ఉదయాన్నే ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే మీకు దోషాలు తొలగించబడతాయి. మీరు కోరుకున్నటువంటి విషయాలు సాఫీగా సాగిపోతాయి. మీరు మనసులో ఏ విధమైనటువంటి కోరికలు కోరుకున్నారో ఆ కోరికలు నెరవేరుతాయి. ఈరోజు ఆర్థిక స్థితి కూడా కుదుటపడుతుంది. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే మీకు నష్టం చేకూరుతుంది. మీ ఆరోగ్యం పాడవుతుంది. మీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోవాలి. ఈరోజు సానుకూల సమయం అనుకూలంగా మారిపోతుంది. మరి ఈరోజు ఆరోగ్యం సంబంధ విషయంలో మరి చూసినట్లయితే మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు బాధ పెడతాయి. అకస్మాత్తుగా స్నేహితులను కలుసుకుంటారు. ఈ కారణంగా ఆనందం లభిస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మీకు విజయాన్ని చేకూరుస్తుంది. కుటుంబ సభ్యులు మీకు ఇబ్బందులను కుటుంబ సభ్యులు మీ ఇబ్బందులను ఎదుర్కోగలుగుతారు. అయితే మీరు చాలా హార్డ్ వర్క్ మరియు ఒత్తిడి కారణంగా మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే మీరు తొందరగానే అనారోగ్యం పాలవుతారు. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు గలవారు ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను గమనించాల్సి ఉంటుంది. లేకపోతే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి ఈరోజు కొన్ని కొత్త వస్తువులు కొనే సూచనలు కనిపిస్తున్నాయి. పరస్పర సంబంధాలలో ఈరోజు మేలు కలుగుతుంది. ఆటంకాలు తొలగించబడతాయి. దుష్ప్రభావాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి నుదుటిపైన తెల్ల చందనం వర్తించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ప్రత్యేకించి ఇంట్లో నలుమూలల మీరు దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది రాత్రి పూట. ఇలా చేయటం ద్వారా మీకు దుష్ప్రభావాల నుండి మీరు రక్షించుకోగలుగుతారు. నెగిటివిటీ రాత్రిపూట పెరుగుతుంది కాబట్టి అది మీ దరిచేరకుండా ఉంటుంది. ప్రత్యేకించి ఈరోజు వినాయకుని పూజలు సమర్పించినటువంటి టైంలో మీరు దీపాలను వెలిగించడం ద్వారానే మీకు మేలు కలుగుతుంది. కొంతమందికి చూసినట్లయితే ఈరోజు నరదృష్టి ఎక్కువగా కలిగే దోషాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నరదృష్టి నుండి తప్పించుకోవడానికి 4 గడ్డముకు కాయలను తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని చక్కగా ఒక ఎర్రటి బట్టలో ఉంచేసి వాటిని మూట కట్టేసి ఇంట్లో 4 దిశల్లో మీరు పెట్టడం ద్వారా మీకున్నటువంటి దోషాలు పరిహారం అయిపోతాయి. అన్ని శుభాలు కలుగుతాయి. లక్కీ సంఖ్య 94, లక్కీ కలర్ మనీ. మరి పరిహారంలో చూసినట్లయితే చక్కగా పరిహారం కొరకు మీరు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.